లంచాల్లో ఇది అనకొండకే అనకొండ. ఏకంగా 5 కోట్ల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు ఓ ఉన్నతాధికారి. ఈ నెలాఖరులో రిటైర్ కావాల్సి ఉండగా పాపం పండింది. 35 కోట్ల రూపాయల బిల్లులు ఇప్పించాలంటూ 5 కోట్ల రూపాయలు లంచం ఇవ్వాలంటూ బేరం పెట్టాడు ఏపీ గిరిజన సంక్షేమ శాఖలో ఈఎన్సీగా చేస్తున్న శ్రీనివాస్. 5 కోట్లు కమిషన్ ఇస్తేనే ఫైలు కదులుతుందని, పని జరుగుతుందని బెదిరించాడు. ఈ నెలాఖరులో ఆయన రిటైర్ కావాల్సి ఉంది. ఈ లోపు తనకు కమిషన్ ఇవ్వాలని, వేరొకరి ద్వారా పైరవీ చేస్తే మొదటికే మోసం వస్తుందని వార్నింగ్ ఇచ్చాడు. 5 కోట్ల రూపాయలు లంచం డిమాండ్ పై సదరు బాధిత కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించాడు. 25 లక్షలు పుచ్చుకుంటుండగా శ్రీనివాస్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏపీ గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న శ్రీనివాస్ అనే అధికారి మొత్తం 5 కోట్ల రూపాయల లంచం డిమాండ్ చేశాడు. దీనికి సంబంధించి అధికారులు కూడా పట్టుబడ్డాడు. అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. ప్రజెంట్ ఈఎన్సీ స్థాయిలో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి అధికారి ఏకంగా 5 కోట్ల రూపాయలు లంచాన్ని డిమాండ్ చేయటం, అందులో భాగంగా 25 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి నగదును అడ్వాన్స్ రూపంలో స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నటువంటి వ్యవహారం తీవ్రస్థాయిలో సంచలనంగా మారింది. ఎందుకంటే రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, ఏకంగా 5 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లంచం సొమ్ము, అదేవిధంగా అడ్వాన్స్ గా 25 లక్షలకు సంబంధించినటువంటి నగదు తీసుకోవడం కూడా అందుకు సంబంధించి ఏసీబీ అధికారులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. ఈఎన్సీ స్థాయిలో ఉన్నటువంటి అధికారి దాదాపుగా 35 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులకు సంబంధించి బిల్లులు మంజూరు చేసేటువంటి క్రమంలో ఏర్పాటు చేసుకున్నటువంటి డీల్ ఏదైతే ఉందో ఆ డీల్ లో భాగంగా వ్యవహారం బిడిసికొట్టినటువంటి క్రమంలో ఎవరైతే డీల్ మాట్లాడుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఏసీబీని ఆశ్రయించడం, 35 కోట్ల రూపాయలకు సంబంధించినంత వరకు కూడా గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి మోడల్ స్కూల్స్ కు సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి పనులు చేశారు. ఆ పనులకు సంబంధించినటువంటి బిల్లులను ఇప్పించేందుకు 35 కోట్ల రూపాయల బిల్లులను ఇవ్వాలంటే కనుక 5 కోట్ల రూపాయల వరకు కూడా లంచాన్ని గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్సీ స్థాయిలో ఉన్నటువంటి అధికారి డిమాండ్ చేయటం, ఆ తర్వాత ఈ వ్యవహారానికి సంబంధించినంత వరకు కూడా ఏదైతే అడ్వాన్స్ కి సంబంధించినటువంటి నిధులు ఇచ్చేటువంటి వ్యవహారంలో జరిగినటువంటి సంప్రదింపులకు సంబంధించి నగదు ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారంలో జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో బెడిసికొట్టినటువంటి సందర్భంలో ఈ వ్యవహారం అంతా కూడా ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. అందులో భాగంగానే ఏసీబీ అధికారులు అత్యంత కీలకంగా వ్యవహరించారు. ట్రాప్ నిర్వహించే సమయంలో ఇతర జిల్లాల నుంచి అధికారులను తీర్పించి అత్యంత చాకచక్యంగా రెడ్ హ్యాండెడ్ గా నిందితుని పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నెలాఖరులోనే ఈఎన్సీ స్థాయిలో ఉన్నటువంటి అధికారి రిటైర్ కాకపోతే ఆయన పైన గతంలో 2001, 2014లో కూడా ఇదే రకమైనటువంటి అవినీతి కేసులు కూడా ఉన్నట్టుగా అధికారుల నుంచి సమాచారం అందుతుంది. మొత్తం మీద ఈ కేసు మాత్రం తీవ్ర స్థాయిలో సంచలనం సృష్టించినటువంటి సిచ్యువేషన్. సుధా. రైట్ హరీష్, థ్యాంక్ యూ.